దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 448వ పాట పాడుతూ కొద్దిసేపు దేవుని వాక్యం వినడానికి మనం మన మనస్సును సిద్ధపరుచుకుందాం. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మా, ఓ మరియమ్మా, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు. యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదు నొద్దకు. ఎక్కడ రేడని అడిగినాము, మనవి చేసినాము. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మా, ఓ మరియమ్మా, చుక్కను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. పండిత శాస్త్రుల నెల్ల పిలిచినాము, వారి వచ్చినారు. పండిత శాస్త్రుల నెల్ల పిలిచినాము, వారు వచ్చినారు. పూర్వవేదములను తెచ్చినారు, వారు వెదకినారు. పూర్వవేదములను తెచ్చినారు. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మా, ఓ మరియమ్మా, చుక్కను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. బేత్లెహేము పురములోన బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా. బేత్లెహేము పురములోన బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా. బీద కన్యా గర్భమందు పుట్టెనంచు వారు నుడివిరయ్యా. బీద కన్యా గర్భమందు పుట్టెనంచు వారు నుడివిరమ్మా. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మా, ఓ మరియమ్మా, చుక్కను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. పశువుల పాకలోన బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా. పశువుల పాకలోన బాలుడమ్మా, పాప రహితుడమ్మా. మన పాపంబులను బాప పుట్టెనమ్మా, సత్యవంతుడమ్మా. మన పాపంబులను బాప పుట్టెనమ్మా. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మా, ఓ మరియమ్మా, చుక్కను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కను చూసి మేము వచ్చినాము. బంగారు సామ్రాజ్యం
నీలో తెచ్చినాము బాలయేసు నొద్దకు బంగారు బంగారు పాదములకు మొక్కినాము బహుగా వేడినాము తూర్పు దిక్కు చుక్కముట్టి నీరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము వచ్చిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక మనం వాసిగా మేము దొమ్మాట వాసులము, ముత్యంపేట వాసులము, వెంకట్రావుపల్లి వాసులము అని మరి ఏ ఊరు పలకకపోయినా ఇబ్బంది. అందుకే నేను ఆ జోలికి పోలే. అరే అగాధం గిట్ల ఎత్తేసే అని మీరు కంగు తినవలసిన అవసరం లేదు. సమయస్ఫూర్తి అంటారు దీన్ని. అంటే కొద్ది సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, డిసెంబర్ మాసం రాగానే మరి బట్టల షాపులలో ఇంకా మరి కొన్ని గిఫ్ట్స్ దొరికేటువంటి ఆ షాపులలో క్రిస్మస్ తాత డ్రెస్సులు, అలాగే క్రిస్మస్ ట్రీలు, అలాగే నక్షత్రాలు, ఇవన్నీ కూడా బాగా మనం ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట ఎక్కడికి పోయినా ఆ నక్షత్రాలు అమ్మడానికి వాళ్ళు దుకాణం పెట్టుకొని కూర్చుంటారు. అలాగే మనం ఈ క్రిస్మస్ తాత డ్రెస్సులు ఉంటాయి కదా, ఎర్ర ఉంటాయి అవి. ఒక క్రిస్మస్ తాత టోపీ, ఒక డ్రెస్. తర్వాత క్రిస్మస్ ట్రీలు, వాటికి చిన్న చిన్న లైట్స్, ఇవన్నీ విరివిగా ఎన్ని అమ్ముడు పోతాయి అంటే అన్ని అమ్ముడు పోతాయి. ఇంత చిన్న క్రిస్మస్ ట్రీలు, ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీలు, ఇంకా ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీలు, వాటికి రకరకాల డిజైన్లు, మెరుపులు, తర్వాత దానికి చిన్న చిన్న బల్బ్స్ ఇంట్లో పెట్టుకుంటారు. గొప్ప సంతోషం అన్నమాట. ఇక అలాగే ఈ క్రిస్మస్ క్యారల్స్లో ఇక అందరూ క్రిస్మస్ తాత టోపీ పెట్టుకొని, ఇక క్రిస్మస్ తాత డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలాగే నక్షత్రాలు కొనుగోలు చేసుకొని
ఇంటి మీద కడతారు స్టార్స్. క్రిస్మస్ తాత ప్రస్తావననే లేదు బైబిల్లో. నాకైతే ఎక్కడ చదవలేదు, నాకెక్కడ కనబడలేదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో క్రిస్మస్ తాత అనే మాట అసలే కనబడలేదు. మరి క్రిస్మస్ తాత డ్రెస్సులు ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కావడం లేదు. రెండవది, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో క్రిస్మస్ ట్రీ అనే పదమే ఎక్కడ కనబడలేదు, ఆ విషయమే ప్రస్తావించబడలేదు. మరి క్రిస్మస్ ట్రీలు అట్లా తయారవుతున్నాయి. మొహరం పండుగకు దూది పీరీలు తయారైతాయి. అవి నా చిన్నతనంలో చిన్న చిన్నగా చేసి ఇప్పుడు చాలా పెద్దగా చేసి ఎన్నో మెరుగులు కట్టినట్టు అట్లా దూది పీరు లేక తయారు చేస్తున్నారు క్రిస్మస్ ట్రీని. ఒక్కొక్కళ్ళ ఇంట్లో చూస్తే ఇక సంవత్సరానికి ఇంత పెరిగిపోతున్నాయి. మరి బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ ట్రీ అంటే ఎక్కడ కనబడడం లేదు. ఇకపోతే స్టార్స్, నక్షత్రాలు కొనుకొచ్చుకొని ఇంటి మీద కట్టుకోవడం. కనీసం ఈ నక్షత్రం ఆనవాలైతే బైబిల్లో ఉంది, కానీ అవి కొనుకొచ్చుకొని ఇంటి మీద కట్టుకునే తందుకు కాదు. మరి అది మనం బైబిల్లో తెలుసుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తూర్పు దేశపు జ్ఞానులు 2025 సంవత్సరాల క్రితం ఆకాశంలో ఒక జిగేలుమని వెలిసినటువంటి నక్షత్రాన్ని చూశారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో పరమాత్ముడు భూమి మీద అవతరించాడు, లోకరక్షకుడుగా పుట్టినాడని వాళ్ళు గ్రహించి వారు ప్రయాణము చేస్తూ యెరూషలేమునకు బయలుదేరినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆ తూర్పు దేశంలో జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు అంతకుముందే ఒక సత్యాన్ని కలిగి ఉన్నారు. అదేంటంటే లోకరక్షకుడు భూమి మీద పుట్టిన వెంటనే ఒక కాంతివంతమైన నక్షత్రం కనబడుతుంది అని వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. వారు అనుకున్నట్టే 2025 సంవత్సరాల క్రితం ఒక కాంతివంతమైన నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం కనబడగానే లోకరక్షకుడు భూమి మీద పుట్టాడని వారికి అర్థమైంది. మరి ఎక్కడ పుట్టాడు అనేది వాళ్లకు తెలియదు, ఏ ప్రాంతంలో పుట్టాడనేది తెలియదు, ఏ దేశంలో పుట్టాడన్నది తెలియదు. మరి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయాలి అంటే ఏ నక్షత్రం అయితే వాళ్ళకు కనబడిందో, ఏ నక్షత్రాన్ని చూసి లోకరక్షకుడు భూమి మీద పుట్టాడని వారు నమ్మి విశ్వసించినారో ఆ నక్షత్రము ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుందో ఆ నక్షత్రం వెనకాల వీళ్ళు
ప్రయాణము చేస్తున్నారు. వారికి కనబడిన కాంతివంతమైన నక్షత్రం వారిని ఎక్కడికి నడిపించింది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నక్షత్రం ఈ తూర్పు దేశపు జ్ఞానులను యేసు ప్రభు యొద్దకు నడిపించింది. వారు యేసు ప్రభువును చూశారు, సాగిలపడ్డారు, యేసును పూజించారు. వాళ్ళు తెచ్చిన బంగారము, సామ్రాణి, బోలము కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇప్పుడు ఎన్నో క్యాలెండర్స్ మీద, కొన్ని ఫ్లెక్సీల మీద రకరకాలుగా డిజైన్స్ వేస్తున్నారు. ఆ పశువుల పాక ఆనాడు ఎట్లున్నదో తెలియదు, కానీ ఇప్పుడు ఎంత మంచి గుడిసెలంటే చాలా అద్భుతంగా వేస్తున్నారు. మంచిదే, ఎందుకంటే అక్కడ పశువుల పాకలో పుట్టాడు. ఇగో యేసుప్రభు పుట్టిన పశువుల పాక అని అందరికి కనబడేటట్టు యోసేపు, మరియమ్మ, అక్కడ యేసుబాలుడు, ఇట్లా అన్నీ పెడుతున్నారు. అవన్నీ మంచిగానే, కానీ ఈ 3 ఒంటెలు, ఈ ఒంటెల మీద తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు కూడా పశువుల పాకాన్ని సాగిలపడి బంగారం, సామ్రాణి, బోలం సమర్పించినట్టు అట్లా. అంటే ఇంకా ఏమున్నదంటే, ఈ కాంతివంతమైన నక్షత్రం చూడగానే వాళ్ళు అదే రాత్రి వచ్చిర్రు, అక్కడ పశువుల పాక దగ్గర పూజించారని వీళ్ళు అట్లా ఫోటోలు వేసుకుంటున్నారు. అసలు వాళ్ళు వచ్చి ఎక్కడ ఆరాధించారంటే, ఇంటిలోనికి వచ్చి, ఎవరి ఇల్లది అంటే నాదైతే కాదని పెద్ద పరిచయం అవుతారు అందరు. మీది కాదు, మరియమ్మది. మరియమ్మ ఇంటిలోనికి వచ్చి ఇంకా యేసు బాలుని దగ్గర, అప్పుడు ఆయన ఇంచుమించు 2 సంవత్సరాలు. వీళ్ళు అక్కడికి వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు సాగిలపడి ఆయనను పూజించి నమస్కారం చేసి అప్పుడు అక్కడ కానుకలు సమర్పించారు. 3 పెట్టెలు ఇప్పినట్టు కూడా ఫోటోలు. ఇంకా ఎక్కడ? పశువుల పాక దగ్గర. మరి వాళ్ళ ఇంటిలోకి వచ్చారు, యేసు ప్రభువును పూజించి ఆరాధించినారు. యేసు ప్రభు దగ్గరికి నడిపించింది నక్షత్రం. కాబట్టి నక్షత్రాన్ని ఇంటి మీద కట్టుకుంటా అంటే అది కాదు కరెక్ట్. నక్షత్రం ఏం పని చేసింది? తూర్పు దేశపు జ్ఞానులను యేసు ప్రభువు దగ్గరికి నడిపించి యేసు ప్రభువును వాళ్ళు ఆరాధించేటట్లు, పూజించేటట్లు చేసింది. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? మనము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క నక్షత్రమై సువార్త ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసి యేసు ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. యేసు ప్రభువును వాళ్ళు పూజించి ఆరాధించేటట్టు మనమే ఒక్కొక్కరం ఒక్కొక్క నక్షత్రమై యేసు ప్రభు దగ్గరికి ప్రజలను మనము తీసుకురావాలి, నడిపించాలి. నక్షత్రము అంటే ఆకాశంలో మనకు కనబడే నక్షత్రం అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనుషులకు నక్షత్రాలని పేరు ఆయన పెట్టినటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి. భూమి మీద ఏం రాలింది? నక్షత్రం. మరి ఆ నక్షత్రానికి తాళపు చెవి ఇయ్యబడెను అని ఉందా? తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని ఉందా? తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడెవరు? నక్షత్రం. తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడెవరంటే నక్షత్రం. కాబట్టి మనమందరము కూడా
ఒక్కొక్కరము ఒక్కొక్క నక్షత్రమై ఈ భూమి మీద రక్షణ లేని ప్రజలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం తీసుకురావాలి, నడిపించాలి. అలా ఎవరైతే నడిపిస్తారో వారు ఆకాశమందు ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి ఆ తూర్పు దేశపు జ్ఞానులను నడిపించిన నక్షత్రంలాగా రక్షణ లేని ప్రజలను తీసుకొస్తారో వాళ్ళు ఆకాశమందు వెలుగుతున్న జ్యోతులలాగా ప్రకాశిస్తారు. ఎవరు అనేకులను తిరుపుదురో, ఎవరెవరైతే తూర్పు దేశపు జ్ఞానులను నడిపించిన నక్షత్రంలాగా ఈ లోకంలో ఉన్న ప్రజలను యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రము. ప్రభువునందు ప్రియులారా, మనమందరం కూడా నువ్వొక్క నక్షత్రం, నేనొక నక్షత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రమై తూర్పు దేశపు జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్టు రక్షణ లేని ప్రజలను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. అది మనము కలిగి ఉండవలసిన భారం. మన భారం క్రిస్మస్ వచ్చింది, హైదరాబాద్ పోవాలి, సిద్దిపేట పోవాలి, ఒక పెద్ద నక్షత్రం తీసుకురావాలి, మంచిగా బిల్డింగ్ మీద కట్టి అందులో లైట్ పెట్టి తప్పకుండా దేవుణ్ణి మహిమపరచాలని ఆ భారం కాదు. అదేం చేస్తుంది? కొనుకొస్తే నీ ఇంటికి వస్తుంది. నువ్వు సలాక పెట్టి కాడితే ఆయన ఏముంటుంది? నడిపిస్తుందా? కదలని నక్షత్రం, నడవని నక్షత్రం. నువ్వు ఏ సలాక కట్టినవో ఆ సలాకకే ఉంటుంది తప్ప ఒక్క అడుగు కూడా ముంగటికి వేయదు. అక్కడ కదలని నక్షత్రాలను కాదు మనం కొనుక్కొచ్చి కట్టుకొని మురిసిపోయి క్రిస్మస్ పండుగ అవుతుంది మా ఇంట్లో అని చెప్పుకునేందుకు. మనమందరం కదిలే నక్షత్రాలలాగా తయారు కావాలి. ఒక్కొక్కరం ఒక్కొక్క నక్షత్రమై యేసు ప్రభు దగ్గరకు రక్షణ లేని ప్రజలను మనం నడిపించాలి. అది మనం కలిగి ఉండవలసిన భారం. అటువంటి నక్షత్రం ఎవరిలో ఉదయిస్తుందట అంటే యాకోబులో ఉదయిస్తుందంటాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందట? యాకోబులో ఉదయిస్తుంది. అప్పుడు ఏమవుతాం? మనం నక్షత్రం అవుతాము. యేసు ప్రభు దగ్గరికి ప్రజలను నడిపించే నక్షత్రం అవుతాము. మరి నక్షత్రము యాకోబులో ఉదయించును అంటే ఇప్పుడు ఈ అన్నకొకనికే సంతోషం ఉన్నది. ఇక మనమంతా బిక్కుమని చూడాలి. నక్షత్రము నవీన్లో ఉదయించును, నక్షత్రము నరేష్లో ఉదయించును కదా, నక్షత్రము మరి స్వామిలో ఉదయించును అని ఉందా బైబిల్లో? ఏముంది? నక్షత్రం యాకోబులో అయిపోయి అన్నకే పోయింది వాక్యం. మరి మనకెట్లా? ఇక్కడ లేకినేగా మన పేరైతే ఉన్నది. యాకోబు అంటే మనమందరము కూడా యాకోబు చేసినట్టు మనం చేస్తే మనం కూడా ఏమవుతాము?
యాకోబులమవుతాము. అప్పుడు నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. యాకోబు ఏం చేశాడు అంటే ఒక అద్భుతమైనటువంటి పని ఆయన చేసినాడు. బైబిల్లో యాకోబును గూర్చి ఒక మాట రాయబడింది. అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచెను. దేవునితో ఆయన పోరాడినాడు. ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ప్రభునందు ప్రియులారా, ఒక రాత్రి యాకోబు తన 2 భార్యలను, దాసీలను, 11 మంది పిల్లలను మొత్తం ఒక రేవు దాటించాడు. గొర్రెలు, మేకలు, 2 భార్యలు, 11 మంది పిల్లలు, 2 దాసీలు. మరి దాసీలు అంటే పొడిబడి చేసిరు వాళ్ళే. పెద్ద ఆమె పట్టుబట్టి ఒక ఆమెను చేసింది. చిన్న భార్య ఇంకొక ఆమె, అబ్బ మా అక్క ఇట్లా చేస్తుందా, నేనెందుకు తక్కువ అని ఆమె చేసింది. మొత్తం మీద 4 అయ్యారు. అందుకే 11 మంది పిల్లలు, గొర్రెలు, మేకలు, ఇవన్నీ ఒక ఏరు దాటించిండు. మొత్తం బయటకు పోయారు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అయితే అతనికి దేవుడు కనబడ్డాడు. గట్టిగా 2 కాళ్ళు పట్టుకున్నాడు. వదిలిపెట్టు, నేను వెళ్తానంటాడు దేవుడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదలనంటాడు. తెల్లవారు వరకు, రాత్రి పట్టుకున్నాడు, ఇడుస్తలేడు. ఉడుం పట్టు, తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోతా, నన్ను వదిలిపెట్టు. లేదు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తా. మరి ఆయన తొడ మీద కొట్టిండు. తొడగూడు ఉంటుంది కదా, తొడగూడు వసిలిపోయింది. కుంటుకుంటున్నాడు వాళ్ళకి. మరి ఇక తొడగూడు వసిలింది కదా, వదిలిపెడతాం. మరి ఏం చేస్తాం, కుంటివన్నీ అయిపోతాయి. మంచివన్నీ కాళ్ళు పట్టుకుంటే మరి ఆయన కొట్టే నేను కుంటివన్నీ అయిపోతాయి అనుకోలేదు. అట్లే పట్టుకోడు. మొత్తం తొడగూడు వసలడం కాదు, తొడ మొత్తం పోయినా సరే, తొడనే లేకున్నా సరే నాకు ఆశీర్వాదం కావాలని చెప్పి వదిలిపెట్టలేదు. దేవుడు అన్నాడు, నీ పేరేమిటి అని అడిగాడు. నీ పేరేమిటి అంటే ఆయన, నా పేరు యాకోబు అన్నాడు. కానీ జన్మనిచ్చిన తండ్రి ఓసారి నీ పేరేమిటి అని అడిగితే, నా పేరు ఏశావు. ఏశావు అంటే ఎర్రని వాడని అర్థం. యాకోబు అంటే మోసగాడని అర్థం. ఎవరైనా ఏమని చెప్పుకుంటారు? గొప్పగా చెప్పుకుంటారా, లేకపోతే నేను మోసగానని చెప్పుకుంటారా? ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు, వెనకసిరేమన్నా కానీ కదా. ముందుగాలైతే నేను అందరి లెక్క కాదు, నేను అట్టిట్లా కాదు అన్నట్టే ఉంటుంది మైండ్. మరి తండ్రి అడిగితే ఏం చెప్పాడంటే, నేను ఎర్రటి వాడను, అంటే నేను మంచి శుద్ధ పూసను అని చెప్పుకున్నాడు. కానీ దేవుడు అడిగితే, దేవునికి నా పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసు. మా అయ్యకు కన్ను కనబడలేవు కనుక ఎట్లయినా నన్ను చూడడని నేను ఎర్రటి వాడనని చెప్పాను. మరి దేవుని కన్ను కనబడాయా? అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు. మొత్తం నా పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన దగ్గర నేను ఎర్రటి వాడనని చెప్పుకుంటే ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి, నేను మోసగాని ప్రభువా అన్నాడు. అబ్బా, నచ్చావురా నువ్వు, యథార్థంగా ఒప్పుకున్నావు అని చెప్పి
ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియులారా, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందంటే ఉట్టినే ఉదయిస్తుందా? నీ జీవితంలో, నీ బ్రతుకులో ఈ లోకమంతటిని నీ మైండ్లో నుంచి దూరం వెళ్ళగొట్టి నువ్వు ఒక్కనివే, నీ ఒక్కదానివే ఆయన పాదాలు పట్టుకొని గోజాడే అనుభవం ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడైనా తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. మనం ఎట్లున్నామో అట్లనే చూపెట్టాలి ఆయనకు. ఏమి నాటకాలు ఆడొద్దు. మేము ఇప్పుడు వస్తుంటే నాటకం ఆడుతున్నాడు ఆయన. అటు పోయేటప్పుడు ఒక ఆయనేమో వేషం వేసి ఆయన ఆడుతున్నాడు, మేము వెనకకు మరేసరికి గద పట్టుకొని ఆయన ఇక మొత్తం ఆగుతూనే లేడు. మేము సపరేక వచ్చినాం ముంగటికి వెళ్ళి. ఇక మస్తుగా మంది చూస్తే ఇంకెట్లా ఎగురునో కానీ ఆడ 15 మంది కూడా లేరు. అప్పటికే మస్తు ఎగురుతున్నాడు ఆయన. అట్లా ఏమంటారు దాన్ని? భాగవతం. నాటకం కదా. నాటకం అంటే ఇప్పుడు గద పట్టుకున్నాడు భీముడేం కాదు, పొద్దుగాల మళ్ళా చాట పట్టుకొని వస్తాడు, సంచి పట్టుకొని ఏమన్నా జర ఒడ్లు పెట్టి రాబాపుతాం అని. అది ఏంది? అది నాటకం. ఇప్పుడైతే మళ్ళీ స్టేజ్ మీద గద పట్టుకొని మంచి భీమసేనుడే అన్నమాట ఎత్తుండు. అదంతా ఏమంటారు దాన్ని? గసంటి నాటకాలు వేషధారణ మనం ఉండదు. యాకోబులాగా మరి ఆయన నీ పేరేంటిరా అంటే నేను మోసగాని ప్రభు అని ఆయన పశ్చాత్తాపడ్డట్టు మనం కూడా ఉంటే మరి దేవుడు చెప్పుకున్నాడు సగర్వంగా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు ఆ దేవుడను. మరి యాకోబు దేవుడు అని చెప్పుకోవడానికి ఇష్టం ఉంటుందా? ఎవరైనా నేను మంచోనికే దోస్తున్నా అంటారు, అవునా కదా? నేను మోసగానికి దోస్తున్నా అంటే ఎవడు కూడా అంటాడా? మీరు చెప్పండి, ఏమని చెప్పుకుంటాం? నేను మంచోనికి మంచిని, చెడ్డోనికి చెడ్డోని అంటారు కదా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు. మంచోనికి మంచోనిగా ఉండాలి, చెడ్డోనికి కూడా నువ్వు మంచోనిగా ఉండాలి. అది కరెక్ట్. అది అట్లా కాక నేను మంచోని చెడ్డోని అంటే ఇక అందరికి అట్లేనే, మనం అట్లేనే. నేను మంచోనికి మంచోని, నేను చెడ్డోనికి కూడా మంచోని. ఆ స్థాయికి రావాలి. అబ్రహాం దేవుడు అన్నాడు ఆయన. అబ్రహాం గొప్ప భక్తుడు, ఆ పేరుకు మంచి అర్థం. మరి ఆశీర్వదింపబడినవాడు. ఇస్సాకు దేవుడు అని అన్నాడు. ఇస్సాక్ అంటే నవ్వు, అంటే నేను మంచిగా నవ్వటానికి దేవుడును. ఆయనకి ఇస్సాక్ అని ఎందుకు పెట్టారంటే ఆమె నవ్వింది. అయ్యో ఇప్పుడు నాకు 99 ఏళ్ళు, ఇప్పుడు కొడుకు పుడతాడా, అది ఇదేం విచిత్రం అని నవ్వింది. ఇక పుట్టింది కాబట్టి ఇక నవ్వినప్పుడు ఇక నవ్వు అని పెట్టింది. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. అబ్రహాం అంటే విశ్వాస వీరుడు, అంటే విశ్వాస వీరునికి నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. మరి నవ్వటోనికి నేను దేవుని అని చెప్పుకున్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను మోసగానికి దేవుడని అన్నాడు. ఎవరైనా నేను మోసగానికి దోస్తుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అందరూ ఈయన పాపులకు స్నేహితుడు అన్నారు, ఏలన చేశారు. రోగం వచ్చినోనికే డాక్టర్ కావాలి, ఆరోగ్యంగా ఉన్నోనికి డాక్టర్ ఎందుకు? నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడురా బాబు, అందరూ కూడా పాపులే అని అర్థమయ్యేటట్టు ఆయన చెప్పాడు. కాబట్టి నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుంది? యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థనలో పోరాటం చేసి పశ్చాత్తాపముతో మన లోపల ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, దోషాన్ని, తప్పు, పొరపాటు ఒప్పుకొని వదులుకుంటే దేవుని చేత ఆశీర్వదించబడతాము. అటువంటి యాకోబులలో దేవుడు నక్షత్రాన్ని ఉదయింపజేస్తాడు. అటువంటి నక్షత్రాలు రక్షణ లేని ప్రజలు ఎంతో మందిని యేసుప్రభు దగ్గరికి నడిపిస్తారు. ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అటువంటి పని మనం చేద్దాం. దేవుడు మనకు అటువంటి జ్ఞానమును, ప్రత్యక్షతయు, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు దేవుడు పంపిన ఉపదేశం
మన జీవితానికి, మన బ్రతుకునకు అన్వయించుకొని మనలను మనము స్వపరీక్ష చేసుకుందాం. ప్రభువునందు ప్రియ సోదరి సోదరుడా, తూర్పు దేశపు జ్ఞానులను